రైట్ గైస్. సో యూట్యూబ్లో మనము ఛానల్ ఎట్లా సెటప్ చేయాలి, తర్వాత టైటిల్ డిస్క్రిప్షన్స్ ఎట్లా రాయాలి, టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ థంబ్నెయిల్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు యూట్యూబ్ స్టూడియోలో కొన్ని ఆప్షన్స్ గురించి చూద్దాం. సో దిస్ ఇస్ యువర్ డాష్ బోర్డ్ గైస్. ఓవరాల్ అనలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. వెదర్ యూఆర్ డూయింగ్ ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, యూట్యూబ్, ప్రతి దానికి అనలిటిక్స్ ఇంపార్టెంట్. అనలిటిక్స్ చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే నీది ఏ కంటెంట్ వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవుతలేదు, డెసిషన్ తీసుకోలేము అనమాట. యూట్యూబ్ చెక్ చేసుకుంటే యూ కెన్ క్రియేట్ బెటర్ కంటెంట్. ఓకే రైట్. ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు సీ దిస్, బట్ చూసి దాన్ని అర్థం చేసుకోగలగాలి మనం. ఓకే, ఓవరాల్ సబ్స్క్రైబర్ కౌంట్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ లేటెస్ట్ వీడియో ఏది, ఇక్కడ వచ్చిన కామెంట్స్ ఏవి, మనం పబ్లిష్ చేసిన వీడియోస్ ఏంటి, రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారు మన దానిలో, ఇవి మనకు కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ ద మెయిన్ డాష్ బోర్డ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కంటెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మనం రిలీజ్ చేసిన కంటెంట్స్ ఏమేమి. ఇది వీడియో సెక్షన్. నీకు ఏదైనా వీడియో డిలీట్ చేయాలన్నా, ఎడిట్ చేసుకోవాలన్నా అది చేసుకోవచ్చు. దాని అనలిటిక్స్ చూసుకోవాలంటే కూడా చూసుకోవచ్చు. ఇది ఎడిట్ బటన్, ఇది అనలిటిక్స్, ఇది కామెంట్స్ ఏమొచ్చినాయి, ఎంత అమౌంట్ వచ్చింది, ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు దీన్ని ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ ఫర్ అవర్, డిలీట్ అయిపోతుంది. లేదు దీన్ని ఇంకేమైనా ఆప్షన్స్ చేయాలంటే చూడండి, టైటిల్ రాయాలా, టైటిల్ చేంజ్ చేయాలా, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, అన్ని సెట్టింగ్స్ వచ్చేసినాయి. బల్క్ డిలీట్ కూడా చేయొచ్చు, బల్క్ ఎడిట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు షార్ట్స్కి వెళ్దాం. కంటెంట్లో చాలా కంటెంట్స్ ఉంటాయి కదా, వీడియో ఇది షార్ట్స్, ఇవి షార్ట్స్. దీనిలో కూడా అనలిటిక్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొన్ని అంటే నేను డిస్క్రిప్షన్ రాయలేదు. ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ రాయలేదు అనుకోండి, నేనేం చేస్తా, వీటన్నిటికీ నేను డిస్క్రిప్షన్ రాయొచ్చు అనమాట ఒకటేసారి. కాపన్ సెలెక్ట్ 3, ఈ 3 మెంబర్స్కి సెలెక్ట్ వాట్ యూ వాంట్, డిస్క్రిప్షన్ యూ వాంట్. ఇగో ఒకటేసారి అన్నిటికీ కూడా డిస్క్రిప్షన్ వెళ్తుంది. చలో మనం చాట్‌జీపీటీకి వెళ్దాం. సార్ ఇప్పుడు అన్నిటికీ ఒకటే అంటే ఆ 3 ఒకటే కేటగిరీలోకి వస్తాయి కదా సార్, మనం సేమ్ డిస్క్రిప్షన్ వెళ్తుంది. అప్పుడే చేయాలి, లేకపోతే చేయొద్దు. సార్ ఇంకోటి, మనం యూట్యూబ్ లో సెట్టింగ్స్ చేస్తున్నాం కదా సార్, నిన్న క్లాస్ లో సెట్టింగ్స్ లో మనం అన్ని అప్డేట్ చేసాం కదా. ఇప్పుడు అక్కడ లాంగ్వేజ్ అవన్నీ వస్తాయి, మొత్తం యూట్యూబ్ ఛానల్ మొత్తానికి సెట్టింగ్సా సార్, లేకపోతే సెట్ అయిన వీడియోకి మాత్రమే సెట్టింగ్సా? మొత్తం ఛానల్ మొత్తానికి సెట్టింగ్స్. అది స్టార్టింగ్. ఇదిగోండి మనకు వచ్చేసింది. ఇది ఇప్పుడు ఆ 3 వీడియోస్ మన మొత్తం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది కాబట్టి ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఐఎమ్ డూయింగ్ ఇట్. కాపీ, దాన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా వచ్చినాయి, అప్డేట్ వీడియోస్. You're about to update the selected videos. This updated cannot be stopped once it has started. దేనికైతే డిస్క్రిప్షన్ లేదు, ఇప్పుడు డిస్క్రిప్షన్ యాడ్ అవుతుంది. ఫస్టే అన్నిటికీ రాయాలి. ఎప్పుడైతే షార్ట్స్ మనము మన ఫోన్ నుంచి అప్లోడ్ చేసుకుంటామో ఏమవుతుంది, అవి నీకు డిస్క్రిప్షన్ ఎన్నికల ఆప్షన్ లేదు, మళ్ళీ డెస్క్టాప్ కుక్ చేయాల్సిందే. అయిపోయిందండి. యూ కెన్ సీ ఇట్. ఇప్పుడు అన్నిటికీ డిస్క్రిప్షన్ ఉంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఇది లైవ్, ఇది పోస్ట్, ఇది ప్లేలిస్ట్. కంటెంట్, దిస్ ఇస్ అబౌట్ ద కంటెంట్. నెక్స్ట్ అనలిటిక్స్. అనలిటిక్స్ లో లాస్ట్ 28 days, ఇక్కడ లాస్ట్ 28 days, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. లాస్ట్ 7 days, 90 days ఇవి చెక్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను చెప్పినట్టు లాస్ట్ 28 days లో 3,77,000 వ్యూస్ వచ్చినాయి, 8,500 వాచ్ అవర్స్ వచ్చినాయి, 882 సబ్స్క్రైబర్స్ వచ్చారు, $217 వచ్చినాయి. ఇది మీరు ఫోన్లో కూడా మీరు వైటీ స్టూడియో అనే యాప్ ఉంటుంది, వేసుకోండి. ప్రతిసారి ల్యాప్టాప్ దగ్గర రానికి వీలు కదా, అది కూడా సేమ్ ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది. ఎవ్రీడే నేను ఒక 20 సార్లు చెక్ చేస్తా ఆప్షన్ అది. తర్వాత ఇక్కడ మళ్ళీ సబ్స్క్రైబర్ కౌంట్, లాస్ట్ 48 అవర్స్లో ఎంతమంది వచ్చారు, ఏ వీడియో ఎంత పోయింది లాస్ట్ 48 అవర్స్లో. ఇది 7,000, ఇది 1,000, ఇది 1,200. టాప్ కంటెంట్, ఈ 28 days లో టాప్ కంటెంట్ ఇది. ఇదొక షార్ట్, ఇదొక షార్ట్.
ఇదొకటి. వీటిని చెక్ చేసి మళ్ళీ మనం అనలిటిక్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక షార్ట్ జస్ట్ ఫోన్లో చేసేది 21,000 వ్యూస్ వచ్చేసింది, 3 సబ్స్క్రైబర్స్. లైక్ హౌ యూ కెన్ చెక్ ఇట్. సార్ షార్ట్స్ కి మనీ ఎక్కువ ఎర్న్ చేయొచ్చా ఆర్ వీడియోనా సార్? అందరూ గుర్తుపెట్టుకోండి, షార్ట్స్ కి మనీ రాదు. షార్ట్స్ అసలు షార్ట్స్ అనే కాన్సెప్ట్ లేదండి యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ ఫోటో షేరింగే ఉండే, వీడియోస్ తక్కువ ఉండే. తర్వాత టిక్ టాక్ వచ్చి ఇండియాని మొత్తం కుదిలేసింది. అసలు ఇన్స్టాగ్రామ్ భయపడిపోయింది, యూట్యూబ్ భయపడిపోయింది, అందరు టిక్ టాక్ లోనే ఉన్నారనమాట. ఇప్పుడు ఇన్ని రోజులకి వెళ్ళి తయారు చేసిన కంపెనీ ఒక్కసారి మేము వాళ్ళ నుంచి బీట్ చేస్తలేము కదా, వాళ్ళని పోటీ చేయాలి కదా అన్నట్టు వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఎందుకు జనాలు ఫేమస్ అవుతున్నారంటే వీడియో ప్లాట్ఫామ్ బాగుంది అన్నట్టు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ తయారు చేసింది ఫస్ట్ రీల్స్, తర్వాత యూట్యూబ్ కూడా షార్ట్స్ ప్రోగ్రామ్ పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్, ఎందుకంటే వేరే వాళ్ళ మ్యూజిక్ మన దగ్గర వాడుకోవద్దని. ఇంకా వాళ్ళ రూల్స్ ని వాళ్ళు సరిదిద్దుకొని ఇప్పుడు షార్ట్స్ లో నువ్వు ఏ మ్యూజిక్ పెట్టినా ఏం కాదు. 1 minute వరకు నీకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఎలాంటి మ్యూజిక్ సినిమా పాటలు చికిరి చికిరి సాంగ్ పెట్టుకున్నా నీకేం కాదు. కానీ 1 minute దాటి ఈ నార్మల్ వీడియోకి లెంత్కి వచ్చావు అనుకో, దెన్ అప్పుడు కాపీరైట్కి వస్తుంది అనమాట. షార్ట్స్ నువ్వు ఏమైనా చేసుకో. సో వీళ్ళు షార్ట్స్ ని పెట్టింది ఎందుకోసము, ప్లాట్ఫామ్ లో వదిలిపోతున్నారు అన్నట్టు పెట్టారు. కానీ వీళ్ళ రూల్స్ అట్లే ఉన్నాయి, అందుకే షార్ట్స్ కి ఎక్కువ డబ్బులు రావు, లాంగ్ వీడియోస్కి డబ్బులు వస్తాయి. బట్ షార్ట్స్ ఎందుకు చేయాలి అంటే సబ్స్క్రైబర్స్ కోసం చేయాలి. బికాస్ ఇన్స్టాగ్రామ్ రూల్స్ ఎందుకు పోతారు, దెర్ ఆర్ సర్టన్ ఆడియన్స్, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ తెలియదు, ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్ట్ లేదు. కొందరికి ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్ట్ ఉన్నా సమ్ పీపుల్ గో టు యూట్యూబ్ రెగ్యులర్లీ, యూట్యూబ్లో షార్ట్స్ కన్జ్యూమ్ చేస్తారు. కాబట్టి అక్కడ మనం కంటెంట్ చేస్తే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బ్రాండ్ విజిబిలిటీ ఇప్పుడు మీరు చూసారు కదా, 21,000 దానికి నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ తక్కువ, రెవెన్యూ ఇస్ నథింగ్, 0.03 ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఓకే, నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు వీడియో సెక్షన్లకు పోదాం. మనం జనరేటివ్ ఏఐ వీడియోస్ చేస్తున్నాం కదా, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఇంతకుముందు 21,000 కదా, దీనికి వచ్చింది 1000. ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారండి? 23. రెవెన్యూ ఎంత వచ్చిందండి? $5. ఇది అందరికి కనిపిస్తుందా అండి? కెన్ యు సీ ఇట్? మరి ఎంత? 1,400 వ్యూస్, 20,000 వ్యూస్ రాలేదు, కానీ 23 సబ్స్క్రైబర్లు వచ్చారు, 163 గంటలు చూశారు, $5 వచ్చినాయి. సో ఇది క్లియర్ గా తెలిసిపోతుంది మీకు, లాంగ్ వీడియోస్ కి రెవెన్యూ ఉంది. షార్ట్ వీడియోస్ విజిబిలిటీ కోసం మాత్రం చేయాలి. లాంగ్ వీడియోస్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ రెవెన్యూ, ఇట్స్ గుడ్ ఫర్ యువర్ బిజినెస్. షార్ట్స్ అంటే ఏ తోటి జనరేట్ చేసింది కూడా మానిటైజ్ అవుతుందా సార్? మానిటైజ్ అవుతుంది, అయ్యింది కదా. మనం ఏ చేసి అవుతుందండి. నేనేం చెప్పాను మీకు, ఏఐ తోటి యూట్యూబ్ ఈ ఆప్షన్ పెట్టిండు కదా మీకు స్టూడియోలో, ఏఐ తోటి కంటెంట్ చేసి పెట్టాడు ఆయన. అంటే యూట్యూబ్ ఈజ్ ఆటోమేటికలీ యాక్సెప్టింగ్ ఇట్, ఎస్. కానీ డబ్బులు ఇస్తలేదు, అంతగానం ఇస్తలేదు అనమాట, చాలా తక్కువ అమౌంట్ ఇస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది మనం ఏఐతో చేసాం వీడియోని, ఎంత వచ్చింది చూడండి, 2,000 వ్యూస్కి $0.01, $0.01, విచ్ ఇస్ నథింగ్. ఇంకా లేదని చెప్తే బెటర్, కానీ ఇవ్వాలి కాబట్టి ఇస్తుండ. అంటే ఈ లెక్క వేసుకోండి మీరు, ఎన్ని వ్యూస్ వస్తే నీకు పైసలు వస్తాయి అనేది. $5 రావాలంటే ఎన్ని వ్యూస్ రావాలి? 1,00,000 వ్యూస్ వస్తే $5 వస్తాయి. అక్కడ 1000 వ్యూస్ వచ్చినా చాలు మనకు. దట్ ఈస్ ద థింగ్. మానిటైజేషన్ లేదని కాదు, మానిటైజేషన్ వస్తుంది. కానీ నేనేమంటున్నా, ఎలాగూ కష్టపడే వ్యూస్ వచ్చి మన లోపల హార్మోన్స్ పెరిగిపోయిన అరే వ్యూస్ వస్తున్నాయి కానీ పైసలు రాకపోతే డీలే పడతాం. కాబట్టి మనం కాన్షియస్గా ఉండాలి, అట్లా ఏం లేదు. షార్ట్స్ ని మనం ఓన్లీ బ్రాండింగ్ కోసం వాడుతున్నాం, లెంతీ వీడియోస్ చేయాలనుకొని చేయండి. నేను ఫస్ట్ చెప్పాను. చెప్పండి. అక్కడ కరెన్సీలో డాలర్ అని ఎందుకు ఉంది సార్? ఇప్పుడు మన ఇండియన్ ఉండొచ్చు కదా సార్ అక్కడ. ఇప్పుడు నీకు కావాల్సిన నేను స్టార్టింగ్ లో సెట్టింగ్స్ లో ఇండియా అని పెట్టుకోండి, మీరు మీకు కరెన్సీ ఏదైనా చూపించుకోండి, ఇండియా రూపీ పెట్టుకోండి, ఇండియన్ కనిపిస్తుంది. యూ కెన్ చేంజ్ సెట్టింగ్స్. అండ్ ఇంకోటి లాంగ్ వీడియోలో సాంగ్స్ కాపీ ఉండొద్దు అని అన్నారు కదా సార్. ఇప్పుడు కంటెంట్ సాంగ్ సంథింగ్ అసలు ఉండొద్దు కంటెంట్ లో వేరే సాంగ్. అంటే ఇప్పుడు నార్మల్ గా వేరే వాళ్ళు తీసే వీడియోస్ లలో సాంగ్స్ ఉంటాయి కదా సార్, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇస్తుంటారు కదా. 6 seconds లోపల ఉండాలి, అంతకంటే ఎక్కువ పెడితే వాళ్ళకి పైసలు రావుతుంది. వాళ్ళు ఏదో ఇప్పుడు డ్యాన్స్ స్టూడియోస్ ఉంటారు, వాళ్ళ డ్యాన్స్ ని ఎగ్జిబిట్ చేసుకోనికే చేస్తారు. వాళ్ళ గోల్ డబ్బులు కాదు, వాళ్ళ గోల్ విజిబిలిటీ. ఓకే 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 సార్. ఒకవేళ ఎవరైనా వాడుకున్న ఆ డబ్బులు మొత్తం
ఆ సాంగ్ ఎవరిదో వాళ్ళకి వెళ్ళిపోతాయి, వీళ్ళకి రావు. కానీ సార్ ఇప్పుడు ఏతో జనరేట్ చేసే సాంగ్స్ ఏంటండి, ఏఐతో జనరేట్ చేసే సాంగ్స్ ఏతో ఏది జనరేట్ చేసినా అది నీదే, అది వేరే వాళ్ళది కాదు. చెప్పాం కదా, జనరేట్ ఏ తోటి ఏది చేసినా అది మనదే, కాబట్టి నో ప్రాబ్లం. వేరే వాళ్ళది మాత్రం మనం వాడద్దు. ఓకే. అయితే సార్ నాది ఉమెన్ కోడ్ మూవీ కంటిన్యూ చేసుకోవచ్చా సార్? ఏంటిది? ఉమెన్ కోడ్ మూవీ కంటిన్యూ చేసుకోవచ్చా సార్? ఉమెన్ కోడ్ మూవీయా? నేను మీకు పెట్టాను కదా సార్ గ్లిమ్స్. అంటే నీవు ఏతో జనరేట్ చేస్తే నో ప్రాబ్లం, ముట్టటల ప్రాబ్లం. దట్ ఈస్ యువర్ కంటెంట్. ఓకే ఓకే సార్. అనలిటిక్స్ ఒక డౌట్ చెప్పండి సార్. చెప్పండి. సార్ ఇది మన లాంగ్ లెంత్ వీడియోస్ లో మినిమం వీడియో డ్యూరేషన్ ఎంత ఉండాలి సార్? మనకి యాడ్ ప్లే అవ్వాలంటే ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా సార్? అంటే మినిమం ఎంత ఉండాలి వీడియో లెంత్ అనేసి? అట్లా ఏం లేదు, మీరు అందరూ లాజిక్ పట్టుకోండి. లాజిక్ పట్టుకుంటే అర్థమైపోతుంది. సార్ సారీ, నాకు పాయింట్ ఏతో జనరేట్ చేసే సాంగ్స్ ఏమైనా ఉంటే మొత్తం నాదే అని చెప్పారు, అంటే అది దానికి మోటివేషన్ అవుతాయి ఛాన్సెస్ ఉంటాయి. అవుతుంది కాదని కాదు, కానీ చెప్పాను కదా, ఇన్కమ్ తక్కువ ఉంటుంది అంతే. హీఈస్ నాట్ ఇస్తుండు, కాకపోతే నీకు కాపీరైట్ ఇష్యూ అయితే రాదు. నీ దగ్గర ఏముంది చెప్పు, నీకు సునో యాప్ నుంచి చేస్తావా, దేని నుంచి చేస్తావు? సునో యాప్ నుంచి సార్. సునో యాప్ నుంచి చేసినా కూడా అవి పాటలు పెద్ద రేటుగా ఏం లేవు, దాన్ని ఫన్ గా వాడాలి. మధ్యలో ఫన్ గా షార్ట్ ఫిల్మ్స్ లాగా చేసుకుంటూ వాడితే బాగుంటుంది. ఏదైనా యూజర్ కి నచ్చేటట్టు చేస్తే నువ్వు గెలుస్తావు. ఇంతకుముందు ఎన్ని మినిట్ ఉండాలి అన్న వాళ్ళ కోసం ఆన్సర్ చెప్తున్నా. ఈ వీడియో చూడండి, ఇక్కడ ఈ వీడియో ఎంత, 12 గంటల వీడియో, ఇది 11 గంటల 29 నిమిషాలు. యూట్యూబ్ లో యాడ్ ఎట్లా ప్లే అవుతుందంటే, దట్ నీ వీడియో 4 minutes వీడియో ఉందనుకోండి, 4 minutes వీడియోలో గూగులే కంట్రోల్, మొత్తం గూగుల్ చేతిలో ఉంటుంది. నీకు కావాల్సిన నువ్వు కూడా తీసుకోవచ్చు. బై డిఫాల్ట్ గూగుల్ చేతిలో ఉందనుకోండి, 4 నిమిషాల వీడియోలో ఎన్ని యాడ్స్ వస్తాయండి? హౌ మెనీ యాడ్స్ విల్ కమ్? మోస్ట్లీ 2, 3. ఒక్కటే వస్తుందండి, 1 యాడ్ వస్తుంది. 4 minutes వీడియోలో ఒక్కటే యాడ్ వస్తుంది. ఓకే, ఒక యాడ్ అని ఉంటుందా సార్? మీరు వినండి, నేను చెప్తున్నా. బై డిఫాల్ట్ గూగుల్ తీసుకుంటుంది. గూగుల్ ఏం చేస్తుంది, వెనెవర్ ఆయన చేతిలోకి వచ్చినప్పుడు ఏంది, యూజర్ ఎక్స్పీరియన్స్ మీద ఆలోచన చేస్తుంది. 3-4 నిమిషాల్లో 4 యాడ్లు ఇస్తే యూజర్ ఎక్స్పీరియన్స్ ఏముంది, కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఇక్కడ నీకు డబ్బులు వచ్చేది ఏంటి, యాడ్స్ ఎన్నిసార్లు ప్లే అయింది. కాబట్టి నువ్వు 4 minutes కంటెంట్ చేస్తే ఒక యాడ్ వస్తుంది, అంటే నీకు 1 million వ్యూస్ అంటే 1 million టైం యాడ్ ప్లే అయింది, దాన్ని బట్టి పైసలు వస్తుంది. కానీ నాది 11 గంటల వీడియో, గెస్ ఇట్, ఎన్నిసార్లు వస్తుండొచ్చు యాడ్? కనీసం 30 సార్లు వస్తుండొచ్చు కదా అందాజుగా. మరి ఈ వీడియో నేను అంతసేపు ఒక్క మనిషికి 30 సార్లు యాడ్ వచ్చింది, 30 into 1.7 million. అందుకే లెంది వీడియోకి ఎక్కువ డబ్బులు వస్తాయి. నీ కంటెంట్ ఎంత పెద్దగా అయితే అన్ని యాడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, కాబట్టి దట్ మచ్ యూ విల్ మేక్ మనీ. లేదు, నీకు అక్కడ ఛాన్స్ ఉంది, నీ వీడియో కంటెంట్ కొంచెం పెద్ద కంటెంట్ ఉందనుకో, ఒక 10 minutes 5 minutes దాటింది అనుకో, యూట్యూబ్ నీ చేతికి ఇచ్చేస్తాయి, నీ ఇష్టం వచ్చిన యాడ్ పెట్టుకో అని చెప్తుంది. నీకు ఇష్టం వచ్చిన యాడ్ రోల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏముంటుంది, 7 ప్రీ రోలు, మిడ్ రోలు, ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఎండింగ్ లోపల అన్నట్టు, అట్లా చూసుకుంటుంది. అట్లా కాకుండా నీకు 10 నిమిషాలలో 20 యాడ్లు పెట్టుకో, నీకు ఆప్షన్ ఇస్తుంది యూట్యూబ్. ఎప్పుడు వెన్ యువర్ వీడియో మీట్ సర్టెన్ రూల్స్, ఇంత దాటితే అది వస్తుంది అనమాట, యూ కెన్ డూ ఇట్. బట్ అప్పుడైనా కూడా నేనేమంటున్నా, మా చేతిలో కంట్రోల్ తీసుకునే కంటే గూగుల్కి వదిలేసి, ఇప్పుడు నేనైతే కంప్లీట్ గూగుల్కి వదిలేసిన. మనం ఎప్పుడైతే కంటెంట్ అప్లోడ్ చేస్తున్నామో అక్కడ ఆప్షన్ వస్తుంది, యూ వాంట్ గివ్ ఇట్ టు కంట్రోల్ టు ఇట్ ఆర్ యూ వాంట్ టు మేనేజ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్, దిస్ ఇస్ ద వన్. సో ఓవరాల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బులు వచ్చేది ఎన్నిసార్లు యాడ్ ప్లే అవుతుంది. మోర్ నీ కంటెంట్ లెంతీ అయితే ఎక్కువ డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంది. అర్థమైనా గిరిధర్? క్లియర్? Yes sir, thank you sir. రైట్, అనలిటిక్స్ లో ఇంకా డెప్త్కి వెళ్దాం. ఎనీ క్వశ్చన్ సో ఫార్? No sir.
here. ఇక్కడ నీకు ఓవరాల్ ఉంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ మళ్ళీ అనలిటిక్స్ లోనే కంటెంట్ అన్న పార్ట్ ఉంది. దిస్ ఇస్ నైస్. నీకు వీడియోస్కి ఏంది, షార్ట్స్కి ఏంది, లైవ్కి ఏంది, పోస్ట్కి ఏంది, నీ ప్లేలిస్ట్కి ఏంటి, నీ కోర్సెస్కి ఏంది అన్నీ చూపిస్తుంది. ఓకే, లెట్ గో టు ద వీడియోస్ టోటల్ లాస్ట్ 28 days లో 51,000 వ్యూస్ వచ్చినాయి. షార్ట్స్ చూడండి, 3,13,000 షార్ట్స్కే వచ్చినాయి నాకు. ఓకే, ఎంగేజ్డ్ వ్యూస్, బట్ 3 లక్షల ఎంగేజ్డ్ ఎంత? దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? టోటల్ 3 lakhs వ్యూస్, అందులో ఎంగేజ్ వ్యూస్ 86,000 అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్స్? రిపీటెడ్ యూజర్. మీరు షార్ట్స్ చూసినప్పుడు స్వైప్ చేస్తారు కదా, అంటే మొత్తం వీడియో చూడట్లేదా సార్? షార్ట్స్ చేసేటప్పుడు సడన్ గా ఏదో నా వీడియో వచ్చింది, మీరు ఆల్రెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో ఉన్నారు, సాంగులు చూస్తున్నారు, చిక్కిరి సాంగ్ చూస్తున్నావు. సడన్ గా నేనేదో వచ్చి డిజిటల్ మార్కెటింగ్ అంటే నీకేం ఇంట్రెస్ట్ వస్తుంది, అట్లా 2 లక్షల మంది స్క్రోల్ చేసి 86,000 మంది చూసిరు అనమాట. దాన్ని అర్థమైందా? దీస్ పీపుల్ వాచ్ అట్లీస్ట్ సమ్ 15 or 20 seconds చూసిన వాళ్ళు వీళ్ళు అనమాట. ఈ మిగతా అంతా క్రాప్ అయ్యాడ, మీకు ఎవరు చూడలేదు. అది ఇది మనం దీని చూసి మురిసిపోకూడదు అనమాట, ఇది చూడాలా, ఇది ఫ్యాక్ట్. ఓకేనా? ఇందులో 3,000 మంది లైక్ కొట్టారు. అంటే 3,000 మంది లైక్ కొట్టారంటే ఆయన కంటెంట్ అంటే 86,000 మందిలో 3,000 మంది లైక్ కొట్టారండి. 233 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే ఈ ఇల్లు మనకు దిస్ పీపుల్ విల్ గివ్ బిజినెస్ ఇన్ ద ఫ్యూచర్. అంతేనా? చూడండి ఎక్కడ 3 లక్షలు, ఎక్కడ 233. కాబట్టి షార్ట్స్ బాగా రీచ్ అవుతుంటే ఎనీవే అది పుక్కట్లో వస్తుంది కదా, నువ్వు కంటెంట్ చేస్తున్నా ఫ్రీగా పోతుంది, యూఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. దిస్ ఇస్ గుడ్ ఓన్లీ. 233 సబ్స్క్రైబర్స్ ఇస్ గుడ్ ఓన్లీ లాస్ట్ 28 days. అదే వీడియో కంటెంట్ చూడండి, 51,000 మంది చూశారు. 6,90,000 సార్లు నా వీడియో కనిపించిందండి. ఇది ఇంప్రెషన్స్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పరాంగా ఒక ఆయన నరికిని చంపేసిరని ఒక కనిపించింది కదా, అదొక ఇంప్రెషన్, అదొక థంబ్నెయిల్. ఇట్లా నాది 6,90,000 సార్లు కనిపిస్తే 51,000 మంది ఓపెన్ చేశారు. యూ డోంట్ బిలీవ్, అదే నరికి చంపారు, పొడిచి చంపారు అన్న థంబ్నెయిల్ ఉంటే నాకు ఇవన్నీ పడుతుండే. అవునా కదా? ఇవన్నీ వ్యూస్ అవుతుండే. అర్థమవుతుందా మీకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏమర్థమైంది మీకు? ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంటర్టైన్మెంట్. థంబ్నెయిల్ మంచిగా కాదు, ఆయనకి ఏ కంటెంట్ కన్జ్యూమ్ కావాలనుకుంటే అదే కన్జ్యూమ్ అవుతాడు. ఓవరాల్ గా మనకు Tier 2, Tier 3 సిటీస్ ఉంటారండి. సో అందరూ వాళ్ళు చదువుకోవాలి అన్న ఉద్దేశం ఉండదు కదా. వాళ్ళకు ఏం నడుస్తుంది, ఈ పోడ్కాస్ట్ చూడము, వేరే వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తుంటే ఆయన మర్డర్ చేసిండు, ఈయన మర్డర్ చేసిండు, ఆ భార్య భర్తను చంపింది, భర్త భార్యను చంపింది, ఇవి ఇంట్రెస్ట్ ఉంటాయి వాళ్ళకు. అందుకే కదా తెలుగులో అట్లాంటి కంటెంట్ ఎక్కువ వచ్చింది. థంబ్నెయిల్ కూడా మోసం చేసి పెడతారు మనల్ని. కాబట్టి అందుకే అలాంటి థంబ్నెయిల్స్ వ్యూస్ వస్తాయి. ఇప్పుడు 6,90,000 యూట్యూబ్ ట్రై చేస్తే దాదాపు 5 లక్షల వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళకి వ్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. బట్ మనం అట్లా కాదు కదా, మనం మీనింగ్ఫుల్ ఛానల్ పెట్టాము, ఒకరికి చేయాలనుకున్నాం కాబట్టి అబ్వియస్ గా మనకు తక్కువనే ఉంటుంది, వ్యూస్ తక్కువనే ఉంటుంది. అదర్వైజ్ దిస్ వుడ్ హావ్ మోర్ వ్యూస్ వస్తుంటాయి. మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ చూశారనుకోండి, అంటే ఇప్పటికే దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్. ఈ 28 లాస్ట్ 28 days లోనే I would have get so many views because it is education content. ఆ ఎడ్యుకేషన్ లో కూడా ఏంటండి, ఏపీ అండ్ తెలంగాణలో డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళు ఎంతమంది? వెరీ ఫ్యూ. ఇక్కడ 51,000 వ్యూస్ వచ్చినాయి. అంటే క్లిక్ త్రూ రేట్ 4%. యూట్యూబ్ ఇస్ ట్రైయింగ్ హార్డ్ అండి. యూట్యూబ్ నా కోసం చాలా కష్టపడుతుంది. ఇన్ని ఇంప్రెషన్స్ తెస్తే అందులో 4% ఆఫ్ ద పీపుల్ క్లిక్ చేసి, అంటే ప్రస్తుతానికి ఏపీ అండ్ తెలంగాణలో 4% ఆఫ్ ద పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్ కంటెంట్. ఇది ర్యాపిడ్ గా పెరిగితే మనకు వ్యూస్ పెరుగుతాయి. అండ్ వీళ్ళు యావరేజ్ గా 7 నిమిషాలు చూశారండి. దిస్ ఇస్ గుడ్ సైన్. 7 నిమిషాలు అంటే మామూలు ఏం కాదు. దాని తర్వాత జనరేటివ్ ఏఐ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియోని బాగా చూశాను. ఇక్కడ అన్ని లిస్ట్ కూడా ఇచ్చారు. ఎట్లా వచ్చారు మనకు వాళ్ళు? హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్? యూట్యూబ్ సెర్చ్. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే 33% ఆఫ్ పీపుల్ నా వరకు వచ్చారు. అంటే ఏమని అర్థం? సెర్చ్ చేసిన వరకు వచ్చారంటే ఏమని అర్థం? నో, మన ఎస్ఈఓ బాగా పనిచేస్తుందని అర్థం. అంతేనా? ఆర్ ఎస్ఈఓ వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మనతో కూడా ఎందుకు రావాలి? మనం టాప్ లో వస్తున్నాం కాబట్టి. అంతేనా?
మీన్స్ అవర్ ఎస్ఈఓ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్. దాని తర్వాత బ్రౌజ్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది ప్లేలిస్ట్ లో మనం ఛానల్కి వచ్చి చూసిన వాళ్ళు ఎంతమంది, అదర్ పీపుల్ ఇంత. ఇక్కడ క్లిక్ ఆన్ సీ మోర్ కొడితే మీకు ఇక్కడ కనిపిస్తుంది యూట్యూబ్ సర్చ్ నుంచి ఎన్ని ఇంప్రెషన్స్, ఎన్నిసార్లు కనిపించింది, అందులో నుంచి ఎన్ని వ్యూస్ వచ్చినాయి. ఇట్స్ రియలీ గుడ్. యూట్యూబ్ సర్చ్ నుంచి సర్చ్ చేస్తే కూడా 1,10,000 సార్లు కనిపించినామంటే ఇట్స్ గుడ్. ప్లేలిస్ట్ క్రియేట్ చేసినాం, చూపిస్తుంది ఏందనేది. సజెస్టెడ్ వీడియోస్, వేరే వాళ్ళ వీడియోస్ చూస్తుంటే సజెషన్ వీడియోస్ లో మాది కూడా కనిపించింది. ఇఫ్ దే లైక్ ద థంబ్నెయిల్ దే క్లిక్. చూడండి హ్యాష్ ట్యాగ్స్ పేజెస్ నుంచి 13 వ్యూస్ అంతే, అంత ఇంపాక్ట్ లేవని అర్థం. యూట్యూబ్ అడ్వర్టైజింగ్ 0, అంటే నేను అడ్వర్టైజింగ్ చేయనే లేదు అసలు లాస్ట్ 28 days లో. ఐఎమ్ ఎక్స్పీరియన్స్ డీపర్. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే? సార్ మీరు ఛానల్ పెట్టినప్పుడు మీరు కూడా చూసుకోవచ్చు ఇవన్నీ. లాస్ట్ 28 days లో టాప్ వీడియోస్ ఏవి? ఇగో దీనికి మన లాంగ్ వీడియో ఉంది కదా, 24 hours వీడియో, దానికి 10,000 వ్యూస్, దీనికి 2,000, బ్లా బ్లా బ్లా. మొత్తం మీద ట్యూటోరియల్స్కే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద వీడియో స్టోరీ. షార్ట్ స్టోరీ ఇది. అగైన్ ఇక్కడ చూస్తే కూడా షార్ట్స్ కూడా మనకు సర్చ్ నుంచే ఎక్కువ వస్తున్నాయి. షార్ట్స్ ఫీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 67% షార్ట్స్ ఫీడే. కొన్ని షార్ట్స్ సర్చ్ నుంచి కూడా వస్తున్నాయి అన్నమాట. ఈ మధ్య ఒక వీడియో నేను ప్రమోట్ చేశాను స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ లా, యాడ్స్ అది 5.9%. తర్వాత ఏ వీడియోస్ ఎట్లా వర్క్ ఉన్నాయి, దిస్ వీడియో నేను ప్రమోట్ చేశాను. ఇది చూడండి షార్ట్స్ ఎట్లా ఎంగేజ్ అవుతారు. 28% ఆఫ్ ద పీపుల్ స్టేట్ టు వాచ్, 71% ఆఫ్ పీపుల్ స్వైప్, మాకొద్దు అని తీసేసారు. లైవ్ కంటెంట్ ఈ లాస్ట్ 3 months లో నేను ఒక బిఫోర్ చాలా చేస్తుండే, బట్ ఈ మధ్య నాకు వర్క్ ఎక్కువ చేయలేదు. 2026 లో విల్ డూ మోర్. టాప్ లైవ్ స్ట్రీమ్స్ ఏంటివి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళు మనల్ని, అండ్ దాని నుంచి మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి. లైవ్ నుంచి 13,000 వ్యూస్. ఇది లాస్ట్ 28 days లో. అగైన్ ఇఫ్ యూ సీ 2025 ఇట్ విల్ బి మోర్, బికాజ్ నేను చాలా చేశాను. చూడండి 1,84,000 వ్యూస్, 3 million ఇంప్రెషన్స్, యావరేజ్ డ్యూరేషన్ 5.53. లైవ్ చాలా చేశాను నేను. లైవ్ చేస్తున్నప్పుడు పీక్ ఎంతమంది ఉన్నారు? 95 people. అంటే ఎట్ ఎ టైం 95 people ఉన్నారు. యావరేజ్ 21 మంది ఉన్నారు. అంటే నా లైవ్ వర్కౌట్ అవుతుంది. పీపుల్ ఆర్ రెస్పాండింగ్ రియలీ గుడ్. 2026 లో మళ్ళీ చేద్దాం, ఎందుకంటే లైవ్ చేయాలంటే చాలా ఎనర్జీ ఉండాలండి, చాలా చాలా ఎనర్జీ ఉండాలి. బికాస్ ఎట్ ఎ టైం చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఆన్సర్ చేయగలగాలి. సో ఈ ఇయర్ మొత్తం నేను ఏఐ గురించి రీసెర్చ్ చేయడం కానీ, మన అకాడమిక్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడం, దీనిలో వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అండి, అన్ని చేయలేము. 2026 లో విల్ బి యాడింగ్ మోర్ కంటెంట్. అన్ని ఇప్పుడు గూగుల్ యాడ్స్ మారిపోయినాయి, సోషల్ మీడియా మారిపోయింది, అన్నిటికి సంబంధించిన అప్డేటెడ్ వీడియోస్ పోస్ట్ చేస్తా, దాంతోపాటు లైవ్స్ కూడా చేస్తా. లైవ్ తోటి కూడా మనీ అని చేయొచ్చు సార్? లైవ్ అగైన్ షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరిగినట్టే లైవ్ లో నీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారండి. అండ్ లైవ్ వీడియోలో కూడా యాడ్స్ వస్తాయి, దాంట్లో కూడా యాడ్స్ వస్తాయి, దాన్ని చూడు మనీ వస్తుంది. వాచ్ టైం పెరుగుతుంది సార్ దానివల్ల? వాచ్ టైం పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్, ట్రస్ట్ పెరుగుతుంది. వెన్ యూ డూ లైవ్. మీరు ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేశారండి, కొత్తగా శారీ చేసుకుంటా పోతే యూట్యూబ్లో వీడియోస్ పెట్టే కంటే కూడా లైవ్ చేశారు, మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు హాయ్ అండి అన్నారు, మీరు హాయ్ అండి అన్నారు, వాళ్ళ క్వశ్చన్ అడిగారు, వీళ్ళ క్వశ్చన్ అడిగారు, ఏమైపోతుంది? మన పక్కింటి వాళ్ళతో మాట్లాడినట్టు అయిపోతుంది అనమాట. ట్రస్ట్ పెరుగుతుంది, తర్వాత మీకు సేల్స్ పెరుగుతాయి. మీరు అందుకే చూడండి ఉమెన్ ఎంతమంది ఉన్నారో, మీరు ఒక్కసారైనా లైవ్ లో పార్టిసిపేట్ చేయలేదండి? చాలా మంది శారీస్ అమ్ముతారు కదా, హావ్ యు అటెండెడ్ లైవ్స్? ఎస్ ఆర్ నో? Yes, sir. మీరు అబ్జర్వ్ చేసిన చాలా లైవ్ చేసిన వాళ్ళకి సేల్స్ బాగా అవుతున్నాయి. రోజుకు ₹1,00,000 పైన బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో లైవ్ చేయాలి, లైవ్ చాలా గుడ్. యూట్యూబ్ ఛానల్ చేసినామంటే అన్ని చేయాలి, వీడియోస్ చేయాలి, షార్ట్స్ చేయాలి, పోస్ట్ పెట్టాలి, లైవ్లు చేయాలి. దిస్ ఈజ్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. అలాంటప్పుడు మనం కష్టపడాలి కదా. ఓకే, వి విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్, ఐ షో యూ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అది. పోస్ట్ అండి, పోస్ట్ మీరు చూసే ఉంటారు.
ఇక ఈ పోస్ట్ రెగ్యులర్ గా మనకి ఎవరికైనా స్టూడెంట్స్ కి జాబ్ వచ్చినా కూడా ఏమైనా క్వశ్చన్స్ వేసినా కూడా ఈ విధంగా పోస్ట్ చేస్తున్నాయి. ఈ పోస్ట్ ఇది సోషల్ మీడియా లాగా మీకు ఇనిషియల్ గా ఉండలో మీకు యాక్టివేట్ కాదు. ఆఫ్టర్ సర్టెన్ లిమిట్ మీరు కొంచెం వర్క్ చేయంగా కొన్ని సబ్స్క్రైబర్ వచ్చాక మీకు ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ క్రియేట్ అనే దగ్గర ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. మీరు పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ వల్ల కూడా 2025 లో చూడండి 1.2 మిలియన్ ఇంప్రెషన్స్ వచ్చినాయండి జస్ట్ పోస్ట్ 10,000 పీపుల్ లైక్ చేశారు, 166 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇట్స్ గుడ్. లెట్స్ సీ లాస్ట్ 28 days. లాస్ట్ 28 days లో కూడా we got 115 likes, 6 subscribers. Why are we using this అంటే this is more like a social media. మా అప్డేట్స్ ఇస్తున్నాం మేము. అగో బ్యాచ్ ఇప్పుడు ఉంది, అలా ఉంది. దీని నుంచి కూడా మాకు డెమోకు ట్రయల్ క్లాస్కి వస్తుంటారు అనమాట. పీపుల్ ఆస్క్ కామెంట్స్ ఓవర్ హియర్. దిస్ ఇస్ అగైన్ వన్ మోర్ కైండ్ ఆఫ్ అ ట్రస్ట్. ప్లేలిస్ట్ అండి, మనం ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ప్లేలిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇదో మన వల్ల ప్లేలిస్ట్ ఉందండి. మోస్ట్లీ కోర్స్ వాళ్ళు సాంగ్స్ వాళ్ళు చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఏమంటారు అంటే నేను అంతా క్లియర్గా పెట్టాను. ఇప్పుడు అందరికీ అన్నీ అర్థం కావు కదా. నా యూట్యూబ్ ఛానల్కి వచ్చినప్పుడే నేను ఎట్లా ఇది ఒక ఛానల్, ఈ కస్టమైజ్ ఛానల్ అనే ఆప్షన్లో మన ఛానల్ని మనం కస్టమైజ్ చేయొచ్చు. దిస్ ఇస్ మోర్ లైక్ యువర్ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్. నేను ఏం చేశాను, ఇక్కడ ఒక మెయిన్ వీడియో పెట్టాను. ఇది ఒక ఛానల్ ఇంట్రో, ఇది మార్చుకోవచ్చు మనం. దాని తర్వాత ఇది బై డిఫాల్ట్ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఇక్కడ పాపులర్ వీడియోస్ మన ఛానల్లో ఇంతవరకు హైయెస్ట్ వ్యూస్ వచ్చింది 1.7 మిలియన్ వ్యూస్, 1.5, 1.3, 3 lakhs, 1,70,000 ఈ సెగ్మెంట్ పెట్టిన తర్వాత ఇది నేనే సెలెక్ట్ చేసి పెట్టిన ప్లేలిస్ట్ తయారు చేసి చూడండి బాబు మీకు 2025 కావాలంటే ఇక వర్డ్ ప్రెస్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా. మళ్ళీ వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్ సపరేట్గా, ఎస్ఈఓ సపరేట్గా, గూగుల్ యాడ్స్ సపరేట్గా, ఫేస్బుక్ సపరేట్గా. నెక్స్ట్ షార్ట్స్, నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్, నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్స్, నెక్స్ట్ అదర్ ఛానల్స్. దీని ఏమంటారు, కస్టమైజ్ ఛానల్. మీ ఛానల్కి వచ్చినప్పుడే కస్టమైజ్ ఛానల్ ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు చేసుకోవచ్చు. ఇది మీకు హోమ్ ట్యాబ్ అని ఉంది కదా, ఇక హోమ్ ట్యాబ్లో లేఅవుట్ మీకు ఏదేది కావాలని మీరు చేసుకోవచ్చు. అట్లీస్ట్ మీరు ఒక 20-30 వీడియోస్ చేస్తే చేసుకోనికి వస్తుంది. 2-3 వీడియోలు చేయకండి, 20-30 వస్తే మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇది పైనకి, ఇది కిందికి, ఇంకేమైనా సెక్షన్ కావాలంటే సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా చేశాను, అయినా కూడా జనాలకు అర్థం కాదు. అందుకోసం నేను ఏం చేశాను, ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఈ ప్లేలిస్ట్లో ఏం చేస్తామంటే ఇక్కడ మీరు కంటెంట్కి వెళ్తే కంటెంట్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయింది. ఈ వీడియోని ఏం చేస్తాను నేను, ఐ విల్ సెలెక్ట్, లెట్స్ సీ హౌ మెనీ వీడియోస్ ఆర్ దేర్. 5 వీడియోస్ ఆర్ దేర్. 5 వీడియోస్ ఉన్నాయి. 6th వీడియో అప్లోడ్ కాలేదు. దీన్ని సెలెక్ట్ చేసి నేను ప్లేలిస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ప్లేలిస్ట్ అని కొట్టవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని యాడ్ టు ద ప్లేలిస్ట్. ఎన్నో ప్లేలిస్ట్ ఉన్నాయి. లేటెస్ట్ ప్లేలిస్ట్, జనరేటివ్ AI కోర్స్. మీరు ఇక్కడ చూడండి, ప్రస్తుతానికి ఓన్లీ 5 వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో వీడియో యాడ్ అయిపోతుంది. సేవ్ అయిపోయింది. ఇక్కడ రండి, రిఫ్రెష్ చేయండి, మీకు 6th వీడియో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిందండి. ఎస్. ఎందుకోసము, ఇప్పుడు నేను URL షేర్ చేస్తే అయిపోతుంది మీకు. అందులో మీరు ప్రాపర్గా లెర్నింగ్ జనరేటివ్ AI కోర్స్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఏం లాభం మీ ప్లేలిస్ట్ల వల్ల అంటే, ప్లేలిస్ట్ వల్ల కూడా లాభం ఉంటుంది. ఇక్కడ దీని నుంచి కూడా వ్యూస్ వస్తాయి. అవి కూడా SEOలో ర్యాంక్ అవుతాయి అనమాట. దోస్ ఆల్సో గెట్ ర్యాంక్. ఐ విల్ షో యూ. I will show you few playlist. ఈ ప్లేలిస్ట్ చూద్దాం. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాక ప్లేలిస్ట్ ఏమర్థమైందండి మీకు? ఇక్కడ ఇది వీడియో సపరేటే, కానీ ఓన్లీ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం వల్ల కూడా 8,000 వ్యూస్ వచ్చినాయి అనమాట. 8,000 వ్యూస్. I'm going to YouTube and check it here. I'm searching digital marketing course in Telugu. ఛానల్ ర్యాంక్ అవుతుందండి. కెన్ యూ సీ ఇట్? ఎస్. మన వెబ్సైట్ ర్యాంక్ అయినట్టే యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ర్యాంక్ అవడానికి కారణం ఏంటి? మీకు స్టార్టింగ్ లో నిన్న చూపించినట్టు ఛానల్ పేరు ఏం పెడుతున్నావు, ఛానల్ డిస్క్రిప్షన్ ఏమి ఇస్తున్నావు, కీవర్డ్స్ ఏం రాస్తున్నావు, కంటెంట్ ఎలా చేస్తున్నావు అనేది బట్టి యూట్యూబ్ ఇక్కడ కూడా నేను టాప్ లో పెట్టే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతానికైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగుకు మనం టాప్ లో పెట్టేసింది. సో దిస్ ఇస్ అవర్ SEO. మీరు స్క్రోల్ డౌన్ చేయండి, లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ అయినాయి అందుబాటు. ఇక్కడ ఏం కనిపిస్తుందండి? ఈ రెండు ఏంటండి మీరు చెప్పండి. దిస్ వన్ వాట్ ఈస్ దిస్? ఈ రెండు ఏంటి? ప్లేలిస్ట్ సార్. అంటే మీకు ప్లేలిస్ట్ కూడా ర్యాంక్ అవుతాయి, అర్థమైందా? మీ ప్లేలిస్ట్ కూడా ర్యాంక్ అవుతుంది. అట్లా దీని మీద క్లిక్ చేసి వీడియోస్ చూస్తున్నారు. ఆ విధంగా అట్లా కూడా 8,000 వ్యూస్. అంటే నేను కొత్త వీడియో జనరేట్ చేయలేదండి, ఉన్న వీడియోని ప్లేలిస్ట్ యాడ్ చేయడం వల్ల కూడా 8,000 వ్యూస్ పెరిగినాయి. 900 గంటలు చూసిర్రు, $22 వచ్చినాయి. గుడ్డే కదా? దట్ ఈస్ అ బ్యూటీ. అందుకే ప్లేలిస్ట్ కూడా చేయాలి. ఎస్, అనలిటిక్స్, కంటెంట్, వీడియో చూసాము, షార్ట్ చూసాము, లైవ్ చూసినాం, పోస్ట్ చూసినాం, ప్లేలిస్ట్ చూసాం. ఇప్పుడు కోర్సెస్ అని కొత్తగా పెట్టిందండి ఇది. ప్లేలిస్ట్ ఎలాగ ఉంటుందో సేమ్ అట్లనే ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ వాళ్ళను కోర్సెస్ గా పెట్టొచ్చు. కోర్సెస్ పెట్టాము, ఇది న్యూ ఆప్షన్ అనమాట. యూ కెన్ క్రియేట్ కోర్సెస్ హియర్. ఇగో న్యూ కోర్స్ అని చెప్పి వీటిని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను న్యూ కోర్స్ అని క్రియేట్ చేసి టైటిల్, డిస్క్రిప్షన్, లాంగ్వేజ్, యాడ్ వీడియోస్ అని చెప్పొచ్చు అనమాట. సో నేను రాస్తున్నా జనరేటివ్ AI తెలుగు 2026. Learn ChatGPT, Gemini, AI, ఇంకా నానో బనానా, learn how to create AI images, videos, DMT, digital marketing, రైట్? ఓకే, అంటే ఇది నా టైటిల్ అండి. అంటే నువ్వు ప్రాపర్ గా టైం స్పెండ్ చేసి ఈ విధంగా ఇస్తే, టైటిల్, డిస్క్రిప్షన్ ఇచ్చావు అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్, ఇది కూడా SEO అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది కూడా నీకు ఏదో రోజు ఇస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, లెట్ మీ ఆస్క్ యూ, on YouTube there is a section called courses. YouTube Studio. I give title. Any description. ఎంత అడుగుతున్నాడు లిమిట్? డిస్క్రిప్షన్ 5,000 క్యారెక్టర్స్. ChatGPT మనకి ఇచ్చేస్తాను. అంటే నేను ఆయనకు కొంచెం ట్రైన్ చేసిన మనం ఏందన్నది, ఆయన మొత్తం మనకి ఇచ్చేస్తాడు. ఇదిగోండి, ఇది పెట్టుకుంటాం మనం. Let's go now and add this. $3,700 వచ్చింది. ఓకే, విజిట్ పబ్లిక్లీ, లాంగ్వేజ్, టైటిల్, డిస్క్రిప్షన్ బై డిఫాల్ట్ ఉండని వదిలేసేయండి. ఇది యాడ్ వీడియోస్. ఇక్కడ మనం చేసిన వీడియోస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం చేసిన వీడియోస్ generative AI explained in Telugu first, second, third, fourth, fifth, sixth. Done. వీడియోస్ యాడ్ చేసిన లేటర్ కూడా నేను యాడ్ చేసుకోవచ్చు.
క్రియేట్ అంటే ఒక కోడ్స్ క్రియేట్ చేసిన, ఇది కొత్త ఆప్షన్, ఇది అన్ని దానిలోకి ఉండొచ్చు ఉండకపోవచ్చు. దాన్ని అండి ఇప్పుడు కోర్సెస్ లో కూడా ఒకటి వచ్చింది. ఇక్కడ మనకు డీటెయిల్స్ ఇవి డేట్ పబ్లిష్డ్ డిఫాల్ట్ వీడియో ఆర్డర్ న్యూయెస్ట్ ఫస్ట్ వస్తుంది. ఓల్డెస్ట్ ఫస్ట్ పెడుతున్నా, ఓల్డెస్ట్ ఫస్ట్ ఉండేది పెడుతున్నా. వీడియోస్ ఏమున్నాయి, ఓకే డీటెయిల్స్ ఓల్డెస్ట్ ఫస్ట్ సేవ్ దెన్ వీడియోస్. చూడండి ఫస్ట్ వీడియో ఉంది అనలిటిక్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంది ఓవరాల్ కనిపిస్తున్నాయి, బట్ దీని వల్ల వచ్చిన ఏందో కూడా మనకు తెలుస్తుంది. ఓకే లెట్స్ గో బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ కోర్సెస్ అనే ఆప్షన్ ఉంది. ఇంతకుముందు జనరేట్ అయ్యే పాతది ఉండి ఇప్పుడు ఇది కొత్తది కూడా వచ్చింది అనమాట. ఇది కొత్త ఆప్షన్. ప్లేలిస్ట్ అంతా బాగా వర్క్ చేస్తుంది, మేము చెప్పలేము. యూట్యూబ్ స్టార్ట్ చేసిందంటే ఇది కూడా. సో దీని వల్ల కూడా మనకు కొన్ని వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఫ్యూచర్లో. సో ప్రతి ఆప్షన్ ని వాడుకోవాలి. సో దిస్ ఈస్ అబౌట్ ద కోర్సెస్ ఆప్షన్. ఇక్కడ అనలిటిక్స్ లో మొత్తం అనలిటిక్స్ చూసాము. దెన్ కంటెంట్ పార్ట్ లో ఇవన్నీ చెక్ చేసాము. ఆడియన్స్, మంత్లీ ఆడియన్స్ ఎంతమంది వచ్చారు, ఎన్ని సబ్స్క్రైబర్స్ లాస్ట్ 28 days లో. తర్వాత న్యూ వ్యూవర్స్ ఎంత, క్యాజువల్ వ్యూవర్స్ ఎంత, రెగ్యులర్ వ్యూవర్స్ ఎంత. షార్ట్స్ ఎక్కువ కన్సూమ్ అయినా కాబట్టి న్యూ వ్యూవర్స్ చాలా వచ్చారు, బట్ రెగ్యులర్ వ్యూవర్స్ అయితే 5% ఉన్నారు. క్యాజువల్ వ్యూవర్స్ అంటే రెండు బోత్. అంటే ఈ రెగ్యులర్ వ్యూవర్స్ ఆర్ వాళ్ళు ఎక్కువ గంటలు చూస్తారు, వీళ్ళు. క్యాజువల్ వ్యూవర్స్ అప్పుడప్పుడు వీడియో చూస్తారు, వెళ్ళిపోతారు. వీడియోస్ గ్రోయింగ్ ఆర్ ఆడియన్స్ ఏది ఎక్కువ ఉంది. తర్వాత వెన్ యువర్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్, దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఏ టైంలో చేయాలి అన్నది. ఇక్కడ మీరు సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అన్ని డేస్ అయితే కన్సూమ్ చేస్తుంది, ఎందుకంటే మనకు వాస్ట్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. కానీ ఎక్కువ డార్క్ ఉన్న దానిలో యూ కెన్ సీ యువర్ మోస్ట్ ఆఫ్ యువర్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్ 7 PM, 8 PM. దీస్ టైమ్స్ ఆర్ గుడ్ యాజ్ కంపేర్డ్ టు 10 PM, యాజ్ కంపేర్డ్ టు 11 PM. సో ఈ డార్క్ ఉన్న దానిలో దిస్ ఇస్ అ గుడ్ టైమ్ టు పోస్ట్. 6 to 9 PM is a good time. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ నో మార్నింగ్ 3 AM ఎవరు లేరు, మళ్ళీ పొద్దున్న స్టార్ట్ అయింది. పొద్దున్న 8 గంటలకు ఉన్నారు, 10 AM ఓకే. మొత్తం మీద ఈవినింగ్ ఎక్కువ కన్సూమ్ చేస్తున్నాడు యూట్యూబ్. అర్థమైందండి ఈ ఆప్షన్స్? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? ఎస్. ఓకే, ఏం వాచ్ చేస్తున్నారు, మళ్ళీ ఈ ఆప్షన్ కూడా ఉంది. వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ అంటే మన ఛానల్ కాకుండా వేరే కూడా చూస్తుంటారు కదా, వాళ్ళు ఏం చూస్తున్నారని కూడా మనకు తెలిసిపోతుంది. వాట్ అదర్ కంటెంట్ దే వాచింగ్ ఆల్సో వీ కెన్ సీ ఇట్. వీళ్ళ వీడియో చూస్తున్న మనం సజెస్ట్ చేయడం కానీ, మనం చూస్తున్న వాళ్ళ సజెస్ట్ చేయడం కానీ అన్ని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకరమే కాదుగా డిజిటల్ మార్కెటింగ్ చాలా మంది చేస్తున్నారు. తర్వాత ప్రతి ఒక్క ఛానల్ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి అని అడుగుతారు కదా. ఎందుకోసం అంటే సబ్స్క్రైబర్స్ హూ టర్న్ ఆన్ ఆల్ నోటిఫికేషన్ ఫర్ యువర్ ఛానల్. టోటల్ 13,000 మంది, 2,80,000 సబ్స్క్రైబర్స్ ఉంటే 13,000 మంది నోటిఫికేషన్ పెట్టారు, విచ్ ఈస్ 4.9% ఆఫ్ మై టోటల్ ఛానల్. వీళ్ళందరికీ నోటిఫికేషన్స్ వెళ్తుందండి. వాళ్ళకి ఈమెయిల్ వెళ్తుంది, ఒకసారి యూట్యూబ్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది. మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ పెట్టుకుంటే అక్కడ టంగ్ 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 అని వస్తూనే ఉంటుంది వీడియో. దిస్ ఈస్ గుడ్ టు అట్రాక్ట్ మోర్ వ్యూస్. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ కొట్టండి అని అంటారు అన్నమాట. ఇది నోటిఫికేషన్ వీళ్ళు ఎనేబుల్ నోటిఫికేషన్ కూడా చేశారు, విచ్ ఈస్ 7,400 people, 5 to 20% ఆఫ్ ద పీపుల్. తర్వాత మా ఛానల్కి వస్తున్నారు వాళ్ళు, మనకు వాచ్ టైం ఒకరు 5 నిమిషాలు చూస్తారు, 10 నిమిషాలు చూస్తారు. అందులో సబ్స్క్రైబ్డ్ పీపుల్ 34% ఉంటే నాట్ సబ్స్క్రైబ్ పీపుల్ 66% పీపుల్. అంటే వీళ్ళు మన కంటెంట్ చూస్తున్నారు, బట్ దే నాట్ సబ్స్క్రైబింగ్. దిస్ ఇస్ వాట్ మెజారిటీ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్ ఓనర్ చెప్తారు, అరే బాబు చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అవసరమా చెప్పాలా వద్దా అంటే, యా యూట్యూబ్ ఏమని చెప్తారని చెప్పండి, అడగండి, తప్పేముంది.
వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు, లేదు లేదు. బట్ అడిగితే ఒక 1% ఆఫ్ పీపుల్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తారు అని అడుగుతారు. మనం ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వ్యాలిడ్ కంటెంట్ అని తెలుసు, సబ్స్క్రైబ్ ఇట్ ఎనీవే. బట్ స్టిల్ 66% ఆఫ్ ద పీపుల్ దే డిడ్ంట్ సబ్స్క్రైబ్. ఏజ్ గ్రూప్ ఫీమేల్ 36% ఉన్నారు మన దానిలో, మేల్ 63% మన ఆడియన్స్. ఏజ్ గ్రూప్ చూస్తే చూడండి 25 to 34 years ఆఫ్ పీపుల్. ఇది నేను ఎందుకు వాడుకోవచ్చండి మనం? ఈ డేటా నాకు కనిపిస్తుంది. వై దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ? టార్గెటెడ్ ఆడియన్స్ ఎప్పుడైనా మార్కెటింగ్ చేయడానికి సార్. కరెక్ట్, నేను ఎప్పుడైనా యాడ్స్ రన్ చేసేటప్పుడు దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను అప్పుడు ఏం చేస్తా, ఇక్కడ చూడండి నా దగ్గర లిమిటెడ్ బడ్జెట్ ఉంది అనుకో, సింప్లీ ఐ సెలెక్ట్ 25 to 34 మెయిల్ టార్గెట్ చేస్తాను టు సేవ్ మనీ. కొంచెం బడ్జెట్ మంచిగా ఉంటే 18 to 44 టార్గెట్ చేసి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని టార్గెట్ చేస్తాం. సో దట్ మన బడ్జెట్ మనం బాగా వాడుకుంటున్నట్టు. ఎక్కడి నుంచి చూస్తున్నారు? మొబైల్ ఫోన్ 59%. అగైన్ మనం ఇది ఓవరాల్, కానీ వీడియోస్ చూద్దాం. వీడియోస్ ఎక్కడ నుంచి చూస్తున్నారు? మొబైల్ వీడియోస్ కూడా 55% ఆఫ్ పీపుల్ మొబైల్ నుంచి చూస్తున్నారు. కంప్యూటర్ 37%. టీవీలో కూడా కొందరు చూస్తున్నారు. షార్ట్స్ అయితే అబ్వియస్ గా మోస్ట్లీ మొబైల్ ఫోన్ ఉంటుంది, 92% ఫ్రమ్ మొబైల్ ఫోన్. లైవ్, సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మొబైల్ ఫోన్ ఘోరంగా వాడుకుంటారు. చెప్పాలంటే ఓడిఎంటికి ఇప్పుడు ఏదైతే జాయినింగ్ అవుతారో, మనకి ఇప్పుడున్న బిజినెస్ కి హౌ మచ్ పీపుల్ ఆర్ కమింగ్, దానికి 4 times మనం చేయాలి. కానీ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ యూజింగ్ ఫోన్. వాళ్ళకి ల్యాప్టాప్ అనేది లేదు. మనం ల్యాప్టాప్ లేని వాళ్ళని కోర్సులకు తీసుకో, ఎందుకంటే లాభం లేదు. వాళ్ళు ఫోన్లో ఏమీ చేయలేరు, డబ్బులు కట్టి వేస్ట్ అవుతుంది. అట్లా ఫోన్లో ఉన్నా సరే చేయాలనుకున్నాం అనుకో, మన సేల్స్ ఇంకా పెరుగుతుంది, కానీ వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది అనమాట. ఏ కంట్రీ నుంచి వస్తున్నారు? దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మన తెలుగు కంటెంట్ కాబట్టి ఇండియా, దట్టు ఏపీ అండ్ తెలంగాణ వస్తుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనకు యూఎస్, యూకే, జర్మనీ అంటే ఫారినర్ కాదు, మన ఇండియన్స్ అన్ని దగ్గర ఉన్నారు కదా, ప్రపంచం మొత్తం ఉన్నారు. వాళ్ళు కంటెంట్ చూస్తారు. ఎవ్రీ బ్యాచ్ లో మనకు అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ బ్యాచ్ లో ఉన్నారా అండి? ఎనీబడి ఇస్ దేర్ అవుట్ ఆఫ్ కంట్రీ రైట్ నౌ? నేనున్నా సార్. గిరిధర్ ఫ్రమ్ యూఏఈ. మీరండి గేయని, మీరు ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ యుఎస్ఏ సార్. ఓ యూఆర్ ఫ్రమ్ యూఎస్ఏ. గుడ్. నేను కూడా సార్. మీరు ఎక్కడ నుంచి సుకన్య? నేను యూఎస్ఏ సార్. ఓకే, మీ ఇద్దరు హౌ డిడ్ యూ ఫైండ్ అవర్ ఛానల్? యూట్యూబ్. ఫ్రమ్ యూట్యూబ్ సార్. మీ యూట్యూబ్. 11 hours క్లాస్ చూసి జాయిన్ అయ్యి. సో మీరు అమెరికా నుంచి చూస్తే మీకు అనిపించింది అంతేనా? So, నేను లాస్ట్ టైం ఏప్రిల్ లో ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు నేను యూట్యూబ్ లో చూసాను సార్. నేను అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్. గిరిధర్ మీరండి? ప్లేస్మెంట్స్ కి అవైలబిలిటీ ఉంటుందా సార్? మీరైనా సజెస్ట్ చేయగలరా? ఏంటండి ఏంటండి? ఇక్కడ ప్లేస్మెంట్స్ కి ఇప్పుడు ఇండియాలో ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు కదా సార్, అలా యుఎస్ లో కూడా మీరేమైనా మీకేమైనా ఐడియా ఉందా? యుఎస్ లో మనం వర్కౌట్ చేద్దాము. అక్కడ ఏంటంటే మనకు ఎక్కడ పోయినా డిమాండ్ బాగుంది, కానీ యుఎస్ మార్కెట్ మనకు తెలియదు. వాళ్ళు ఎట్లా పని చేస్తారు, ఏం కథ అని తెలియదు. రిక్వైర్మెంట్ అయితే ఉంది. మన స్టూడెంట్స్ యుఎస్ లో ఉన్నారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు. ఆల్రెడీ డూయింగ్ పార్ట్ టైం జాబ్స్ కానీ క్లయింట్స్ ని గ్రాప్ చేస్తున్నారు. మీకు వీలైతే ఐ విల్ అసోసియేట్ 1 person విత్ యూ. సౌమ్య అని నా స్టూడెంట్. సార్ నాకు కూడా. whoever there in USA I'll associate with you. ఓకే సార్. గిరిధర్ గారు మీరు యూట్యూబ్ చూసి వచ్చారు కదా మీరు కూడా? యా సార్. ఆ లాంగ్ వీడియో ఉంది కదా సార్, ఆ లాంగ్ వీడియో చూసి వచ్చా సార్. మీరు ఎప్పుడైతే ఫ్రీ అని పెట్టారో అని అది చూసి వచ్చా సార్. ఓకే, గుడ్ గుడ్. విష్ణు, ఇక్కడ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ ఏం లేదండి. కంటెంట్ ఈస్ ద కింగ్ హియర్. దర్ ఈస్ నో బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ హియర్. రీచ్ ఎనీ ఫారెన్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. రెహమాన్, నాకు ఇంగ్లీష్ ఛానల్ ఉంది కదా, నేను పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా, న్యూజిలాండ్, సమ్ యూరోపియన్ కంట్రీస్, సమ్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా మనం ట్రైన్ చేస్తున్నాం. అంతెందుకు నా క్లయింట్స్ అందరూ, వాట్ ఎవర్ ద క్లయింట్స్ యూ హ్యావ్, దే కేమ్ ఫ్రమ్ మై ఇంగ్లీష్ ఛానల్ ఓన్లీ. నాకు అందులో 14,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నౌ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ 2026 లో ఇంగ్లీష్ ఛానల్ ని రైజ్ చేయబోతున్నాం. సో డెఫినెట్లీ విల్ గెట్ మోర్. అది మీకోసమే చేస్తున్నాం యాక్చువల్గా. ప్రస్తుతానికి ఐఎమ్ ఫైన్ హియర్, ఇక్కడనే టైం సరిపోతలేదు నాకు. కానీ అక్కడ ఏంటంటే క్లయింట్స్ ఎక్కువ వస్తారు. క్లయింట్స్ ఎక్కువ వస్తే ఇంకో 10 మందికి జాబ్లు ఎక్కియచ్చు, ఇంకో 10 మందికి జాబ్లు ఇప్పించిన ఉద్దేశంతో మేము ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాం అనమాట. ఈ 3 ఏళ్ళు సార్ ఈవెన్ యూఏని కూడా టార్గెట్ చేయండి సార్. అక్కడ కూడా డిజిటల్ మార్కెటింగ్ కి స్టూడెంట్స్ చాలా ఉన్నారు సార్. ఇప్పుడు మనం చూసాం కదా,
ఒకప్పుడు అంటే లాంగ్వేజ్ బ్యారియర్ మనం. ఇప్పుడు మనం అరబిక్ లా, ఫ్రెంచ్ లా అన్నిట్లా వీడియోస్ చేయొచ్చు, తెలుసుగా, అర్థమైంది కదా. Yes, sir. ఇప్పుడు నా సబ్జెక్టు అందరికి అర్థమైందండి, తెలుగు వాళ్ళకు, తమిళ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్లో చేసినప్పుడు అర్థమైంది. అంటే మై టీచింగ్ మెథడాలజీ ఇస్ గుడ్, కానీ మనకు లాంగ్వేజ్ బ్యారియర్, అందరిని రీచ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ మనకు ఏ తోటి పోయింది. కాబట్టి దట్స్ వై అనౌన్స్డ్ 50 లాంగ్వేజ్ లో మన ఛానల్ రిలీజ్ చేయబోతున్నాం. సో విల్ ట్రై టు గెట్ మోర్ క్లయింట్స్. అండ్ ఈవెన్ నాకు వచ్చిన క్లయింట్స్ అందరు కూడా పెద్ద పెద్ద క్లయింట్స్, యుఎస్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, స్కిన్ కేర్ ప్రొడక్ట్ అని, విగ్స్ కానీ. నేనే షాక్ అయిపోయినా, ఇంత పెద్ద క్లయింట్ వచ్చింది చంద్రబాబు అంటే. వాళ్ళు అడిగినా ఎందుకు వచ్చినావు అంటే, ఐ లైక్ యువర్ ఆనెస్టీ అంటారు వాళ్ళు. ఐ లైక్ యువర్ ఆనెస్టీ, ద వే యూ టీచింగ్ ద స్టూడెంట్స్ వెరీ గుడ్, దట్స్ వై వి బికేమ్ యువర్ క్లయింట్ అని. ఇప్పటికి కూడా నాకు కాల్ చేస్తారు వాళ్ళు. నేనే ఇంకా అరే బై, నేను ODMT ఇస్ మై బేబీ, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్, ఐ హ్యావ్ నో టైమ్ అని చెప్పి నేను పక్కకి పెట్టాను అనమాట. బట్ 2026లో ఒకసారి నేను ఈ వర్క్ తగ్గించుకుంటే ఐ కెన్ సర్వ్ మోర్ క్లయింట్స్, ఐ ఫోకస్ మోర్ ఆన్. ఇప్పుడు 100కి 20 మందికి ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతున్నామండి, 100కి 100 ఇవ్వలేదు, బట్ ప్రయత్నిద్దాం అనుకుంటున్నాం. వీఆర్ ప్లానింగ్ ఇట్. సో వీ టేక్ మోర్ క్లయింట్స్, విల్ మేక్ మోర్ స్టూడెంట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ నేను నేర్పించేది ఒకటి, నేను ఒక్క వ్యక్తిని ఇన్ని వేల సబ్స్క్రైబర్, ఇన్ని లక్షల సబ్స్క్రైబర్స్, ఇన్ని వేల మంది స్టూడెంట్స్ నేను మోటివేట్ చేయగలిగితే, ఇన్ని ఫారెన్ క్లయింట్స్ చేయగలిగితే, మీరు ఒక 2 క్లయింట్స్ని కొట్టలేరా? మీరు చెప్పండి, కొట్టలేరా? ఎస్ ఆర్ నో? ఎస్ కదా. ఐ వాంట్ యూ టు బీ లైక్ మీ. మీరు నాలాగా కావాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను ఇంత నాలెడ్జ్ ఇచ్చి కూడా నేను ఇంకా మీరు డిపెండెడ్, మిమ్మల్ని స్పూన్ ఫీడింగ్ గా తయారు చేస్తే ఐఎమ్ నాట్ అ గుడ్ గురు. ఐ వాంట్ యూ టు బి ఇండిపెండెంట్. మీరు 10 మందికి ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి. ఈ కాలంలో నేను నేర్చుకున్నప్పుడు గూగుల్ దగ్గరనే అంత ఇన్ఫర్మేషన్ లేదు, యూట్యూబ్లలో కంటెంట్ లేదు. ఇప్పుడు చాట్ జీపీటీని అడిగితే మీకు తెలియదు అంటే ఏం లేదు. యూ హ్యావ్ టు బి సెల్ఫ్ లెర్నర్ ఉండాలి. తర్వాత మీ మైండ్ సెట్ మీద వర్క్ చేయండి. బీ స్ట్రాంగ్, యూ విల్ సర్వైవ్. 2 క్లయింట్లు లేని 100 క్లయింట్లు మీరు హ్యాండిల్ చేయొచ్చు, పైసలు బస్సు సంపాదించవచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ మైండ్ సెట్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఓకే, రైట్. Our support continues, but I want every individual to be సెల్ఫ్గా లెర్నింగ్ చేసుకోవడము, కష్టపడడం నేర్చుకుంటే యూ విల్ బి సక్సెస్. సో మీరు కూడా ఇలాంటి అనలిటిక్స్ చూపించచ్చు టు అదర్స్. దిస్ ఇస్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 2.5 years. జస్ట్ 2.5 years అండి. వాట్ ఆర్ ద రెవెన్యూ జనరేటెడ్, దిస్ ఇస్ 2.5 years. అసలు ఇంతకు ముందు ఇలాంటి ఛానల్ లేదు. ODMT ఇంగ్లీష్ మై ఛానల్. ఇప్పుడు దాన్ని ఓపెన్ కూడా చేస్తాను నేను, నాట్ ఈవెన్ ఓపెనింగ్. Now we're going to open in 2026. This one 2 months ago. ఇవి కూడా ఓల్డ్ వీడియోస్ అప్లోడ్ చేసినాం అంతే. దిస్ ఇస్ ద ఓల్డ్ వీడియోస్. మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అప్పట్లో thumbnail స్టైల్ చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ఎంత గ్రౌండ్ నుంచి వచ్చినా మీకే అర్థమవుతుంది. ఓకే, దిస్ ఈస్ అరౌండ్ 5 years బ్యాక్. 5 years బ్యాక్ కరోనా టైంలో చేసిన వీడియోస్ అండి ఇవి. కరోనా టైంలో నేను ఎంతో కష్టపడి చేసిన వీడియోస్. అగైన్ వీఆర్ లాంచింగ్ దిస్ అగైన్. నా గ్లోబల్ టార్గెట్ ఒకటే. ఇప్పుడు అఫ్ కోర్స్ హియర్ నేను ఏం చేస్తున్నాను, నా ఇంగ్లీష్ తోటే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం చేద్దాము, మనకి ఏ ఉంది కాబట్టి మంచి పాలిష్డ్ ఇంగ్లీష్ పెడదాం, ఫారెన్ క్లయింట్స్ కొడదాం, సో దట్ వీ కెన్ అకామిడేట్ మోర్ స్టూడెంట్స్ ఇన్ జాబ్స్. రైట్. కంటెంట్ అయిపోయింది, ఆడియన్స్ అయిపోయింది, రెవెన్యూ లాస్ట్ 28 days ఎంత రెవెన్యూ వచ్చింది నీకు ఇక్కడ చూడండి. మంత్స్ నుంచి చూడండి, ఇది కనిపిస్తుందండి అందరికి. కెన్ యు సీ ఇట్? యా, జూలై $224, ఆగస్ట్ 168, సెప్టెంబర్ 162, అక్టోబర్, నవంబర్ మళ్ళీ గ్రో అవుతుంది. ఓకే, ఈ మంత్ అప్పుడు ఆల్రెడీ $71 అంటే ఇది ఈజీగా సర్పాస్ చేసేస్తుంది. ఈవెన్ ఐ యూస్ టు డ్రీమ్ బిఫోర్, అరే బై నెలకు $10 పర్ డే, $10 కాదు $3 వస్తే చాలనుకుంటాను. $3 ఇస్ గుడ్ అమౌంట్. అప్పుడు నేను ఎంతలో ఉండే, లాంగ్ బ్యాక్ నాకు జీతం 20,000 వస్తుండే అనమాట. 20,000 వస్తుందంటే ఇది ఒక 20,000 అది సరిపోతుంది కదా. ఎంత బాగుంటుండే అంటే, వెన్ యూ హ్యావ్ అ లెస్ మనీ, ఆ హ్యాపీనెస్ వేరే అండి. ఎక్కువ కోరికలు ఏముండదు, చాలా మంచి కోరికలు ఉంటాయి. కానీ అప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి అవి. కానీ ఇప్పుడు అవి తక్కువ అమౌంట్ అనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి రెవెన్యూ, ఇది December 7th $7, $8, $11, $12, అప్పుడు $12 వస్తుంటే పార్టీ వేసుకుంటాడు నేను. ఇప్పుడు $12 అంటే అండి ఆటోమేటిక్గా ఇది $1,000 అండి.
మనం ఏమీ పని చేయకుండా ఎగ్జిస్టింగ్ కంటెంట్ కు రోజుకు 1000 రూపాయలు రావడం, ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గైస్? ఎస్, 1000 రూపీస్ పర్ డే ఇస్ గుడ్ అమౌంట్, రైట్? రీజనబుల్ అమౌంట్. నాకు అన్నిటికంటే ఎక్కువ ఆనందం ఇచ్చేది ఇదే అనమాట. అరే మనం ఎప్పుడో కష్టపడ్డదానికి ఇప్పుడు వస్తుంది. దీనికంటే ఎక్కువ హ్యాపీనెస్ అంటే అఫిలియేట్ మార్కెటింగ్ లో 6 లక్షలు సంపాదించిన, అదైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నేను 5 నిమిషాలు కూడా కష్టపడలేదు, బట్ పైసలు వస్తుంది. అంటే మనిషికి ఎప్పుడు విత్ లెస్ ఎఫర్ట్స్ మోర్ మనీ వస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. కానీ తృప్తి మాత్రం కష్టపడ్డ దానికే ఉంటుంది. ఓకే, రైట్. దిస్ ఈస్ అబౌట్ ద రెవెన్యూ అండ్ ట్రెండ్స్. ట్రెండ్స్ అంటే ప్రస్తుతానికి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ లేదు అని మనకు ఇది చెప్తుంది. దిస్ ఇస్ అబౌట్ అనలిటిక్స్. కమ్యూనిటీలో కామెంట్స్ అండి. స్టూడెంట్స్ కామెంట్ చేసినవన్నీ కూడా మనం రిప్లై ఇస్తాం. నిన్న మిమ్మల్ని కామెంట్ చేయమన్నా చేశారు మీరు, అండ్ చాలా వరకు కొన్ని కామెంట్స్ మిస్ అవుతుంది. నేను ఖాళీగా ఉన్నప్పుడు అవి రిప్లై ఇస్తాను. ఎస్, ఎవ్రీ కామెంట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. వాళ్ళకి ఏదో ప్రాబ్లంతో కూడా వచ్చిండొచ్చు, సాల్వ్ చేస్తే దిల్ గెట్ ఎంగేజ్, దిల్ కన్వర్ట్ వన్ డే. లాంగ్వేజ్ నథింగ్, మనం అయితే అన్ని తెలుగు వీడియోస్ చేస్తున్నాం. కంటెంట్ డిటెక్షన్, ఇది ఏంటంటే నీ కంటెంట్ ఎవరైనా కాపీ కొడతారో తెలిసిపోతుందండి. ఎవరైనా నీ వీడియోని కాపీ కొడితే నీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఇది ఒక వీడియో ఉందా, దీనికి 7000 వ్యూస్ వచ్చినాయి. ఇది కాపీ కొట్టారు. ఇది కాపీ కొట్టింది ఎవరండి? ఏ ఛానల్ ఉన్నారు? ఎస్, నేనే కాపీ కొట్టినా కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. ఇట్లా వేరే వాళ్ళు కాపీ కొడితే ఇప్పుడు అందుకే మనము టీ సిరీస్ కానీ ఇదైతే మ్యూజిక్ ఛానల్ మనం ఆదిత్య మ్యూజిక్ కాపీ కొట్టినాం అనుకో, వాళ్ళకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. వాళ్ళు ఎంబడే క్లెయిమ్ చేసి పడేస్తారు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి నీకు. రిక్వెస్ట్ వీడియో రిమూవల్, మెయిల్ చేయడమా, వ్యూ ఛానల్ ఆన్ యూట్యూబ్, లేదంటే గూగుల్కి మనం చేయడమా, వాళ్ళు చేసేస్తారు. దానివల్ల ఏమైపోతుంది, గూగుల్ మనకు మెసేజ్ పెట్టి బాబు నువ్వు ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, కాపీ కొడుతున్నావు, కరెక్ట్ కాదు, నీకు వార్నింగ్ ఇస్తున్నా అని చెప్తుంది అనమాట. అట్లా మన ఛానల్కి ఎవరైనా చేస్తే ఇట్లా చెక్ చేసుకోవచ్చు. నేను నాదే చేసుకున్న వాటి నో ప్రాబ్లం. ఇక్కడ యూట్యూబ్ రెవెన్యూ మనకు వస్తున్న వీడియోలతో పాటు ఇంకా చాలా ఉంటాయండి. ఇది వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్ పేజ్ యాడ్స్, సూపర్స్, షాపింగ్. సూపర్స్ అంటే ఏంటంటే నేను లైవ్ చేస్తున్నప్పుడు మీరు పబ్జీ కానీ ఇలాంటి గేమ్ ఆటలు అది ఎట్లుంటుంది అంటే ఫ్యాన్స్ ఘోరంగా ఉంటారు అనమాట. అలా ఫిదా అయిపోతారు అనమాట. గేమ్ చూసి 200 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు వేసేస్తుంటారు అనమాట పైసలు. అంటే వాళ్ళ ఫ్యాన్స్ అనమాట, కోర్ ఫ్యాన్స్ ఆఫ్ దెమ్. ఓకే, మనోడు ఒకటి ఉన్నాడుగా, పుంజు అని ఒకటి ఉన్నాడుగా పబ్జీలో, అవునా? తెలుసా? పుంజు ఫ్యాన్స్ మనకి. పుంజు అంటే మనోడు మంచిగా బూతులు మాడుకొని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, పైసలు వేస్తూనే ఉంటారు. సో సూపర్ అంటే ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో దాని నుంచి వాళ్ళు కొన్ని కొంటారు, కొని చేస్తారు. మనం డిజిటల్ మార్కెటింగ్ అని లైవ్ చేస్తాం, మనకెవరు ఉంటారు చెప్పు కదా. సో మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ దానికి వాళ్ళు నచ్చుతారు అనమాట. స్టిల్ వీ హ్యావ్ ఫ్యాన్స్. దీని నుంచి కూడా మనకు చాలా తక్కువ రెవెన్యూలే, నాట్ మచ్. షాపింగ్ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే యూట్యూబ్, నీవు మింత్రా కానీ వీటిని మీరు ట్యాగ్ చేసుకోవాలి. మీ వీడియో వాచ్ చేస్తున్నాం మా పైన వస్తుంది, దాన్ని కొన్నారనుకోండి మీకు అఫిలియేట్ ఇన్కమ్ ఇస్తా అని ఇచ్చాడనమాట. ఇది ఏం వర్కౌట్ కాదు. ఇప్పుడు నాలాంటి ఛానల్కి ఇది అసలు ఇర్రెలవెంట్. ఏదో ఆప్షన్ ఉంది కానీ యాడ్ చేసిన, మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ దానికి రెలవెంట్. ఇది పైసలు వస్తాయి కానీ. ఫైనల్గా మెంబర్షిప్ అండి. ఇప్పుడు నా ఛానల్ నేను అన్ని వీడియోస్ పాజ్ పెట్టేసి మెంబర్షిప్లో పడేసి మీకు నా కంటెంట్ కావాలంటే డబ్బులు చూడండి, 200 రూపాయలు కట్టండి అనుకో. ఇప్పుడు నెలకు ఒక 1000 మంది చూసినా కూడా 200 అంటే ఎంత? 1000 మంది అంటే 2000, 20,000, 2 లక్షలు వస్తాయి. నెలకు 2 lakhs జస్ట్ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇట్స్ అప్ టు ద వాల్యూ వీఆర్ గివింగ్ ఇట్, బట్ ఐ డోంట్ వాంట్ టు యాక్టివేట్ ద మెంబర్షిప్. కొందరు మెంబర్షిప్ కూడా యాక్టివేట్ చేస్తారు. దిస్ ఇస్ ద అదర్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ వీ హ్యావ్. చూడండి, ఇది రెగ్యులర్ గా నడుస్తున్నది. వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్, సూపర్స్, షాపింగ్. కొత్తగా బ్రాండెడ్ కంటెంట్ కూడా పెట్టారు. ఇది నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, తర్వాత చేస్తా. నెక్స్ట్, ఈ కస్టమైజేషన్ కొత్తగా ఏ నుంచి ఇచ్చినట్టు ఉండేదో నేను కూడా చూడలేదు, చూద్దాం తర్వాత. ఇది ఛానల్ కస్టమైజేషన్, ఇంతకుముందు చూసాం కదా, ఆప్షన్ ఇక్కడ పెట్టాడు. ఆడియో లైబ్రరీ, మీరు చెప్పాను కదా మీరు మ్యూజిక్ ఎక్కడ నుంచి తీసుకోండి, బెటర్ ఇక్కడ నుంచే తీసుకోండి. దిస్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్. ఇప్పుడు మీరు వైటీ స్టూడియో కాకుండా వైటీ క్రియేట్ అనే యాప్ ఉంటుంది. ఈ యూట్యూబ్ స్టూడియో
ఎడిటింగ్ కోసం అనమాట. అది కూడా యూట్యూబ్ వాళ్ళదే. అక్కడ ఎడిటింగ్ బాగా చేసుకోవచ్చు, చాలా బాగుంది అది. ఐ షో యూ. వైటీ స్టూడియో, ఇదేమో నీ యూట్యూబ్ స్టూడియో యాప్. ఇది ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, తర్వాత వైటీ క్రియేట్, దిస్ ఇస్ అనదర్ యాప్. ఓకే, వైటీ క్రియేట్ చాలా బాగుంది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇంకా వేరే టూల్ అవసరం లేదు. ఇప్పుడు నేను చేస్తున్న షార్ట్స్ ఎడిటింగ్ అంతా కూడా దీని నుంచే చేస్తున్నా, చాలా బాగుంది. ఓకే రైట్. సో దీంతో ఛానల్ ఆప్షన్స్ అన్ని. డెస్క్టాప్ వర్షన్ ఉందా? డెస్క్టాప్ వర్షన్ లేదు, మొబైల్ వర్షన్. వైటీ స్టూడియో అయితే ఉంది, వైటీ క్రియేట్ డెస్క్టాప్ వర్షన్ లేదు, మొబైల్ వర్షన్ మాత్రమే ఉంది. దీస్ ఆర్ ద ఆప్షన్స్ అండి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద ఆప్షన్స్? నేను చూపించిన ఆప్షన్లో ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు మనం వీడియో 2 years బ్యాక్ అప్లోడ్ చేసాము, ఇప్పుడు ఎడిట్ చేసి మళ్ళీ పెట్టామనుకోండి, అది న్యూ వీడియోగా తీసుకుంటుందా, ఎగ్జిస్టింగ్ వీడియోగానే తీసుకుంటుందా సార్? ఇప్పుడు చేసినా ఏం కాదు, నీ కంటెంట్ నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు. అది నీ కాపీరైట్ కాబట్టి ఏం ప్రాబ్లం. వేరే ఛానల్ వాళ్ళు చేసుకుంటే ప్రాబ్లం కాబట్టి నీ ఛానల్ మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. దాన్ని ఎడిట్ చేస్తే న్యూ కంటెంట్ గా తీసుకుంటుందా సార్ అడుగుతున్నా సార్. నువ్వు ఎడిట్ చేయకపోయినా న్యూ కంటెంట్ అది. ఓకే, డోంట్ ఎడిట్ ఆల్సో, ఇట్స్ న్యూ కంటెంట్ ఓన్లీ. దానికి కూడా వ్యూస్ వస్తాయి, దానికి కూడా సబ్స్క్రైబర్స్ వస్తాయి. కొంచెం ఎడిట్ చేసి దాన్ని రీపర్పసింగ్ అంటారు అనమాట. రీపర్పస్ చేసి పోస్ట్ చేయొచ్చు. సార్ ఇది వైటీ క్రియేట్ అని చెప్పారు కదా, ఓన్లీ మొబైల్లో ప్లే అయ్యేది. అది క్యాప్కట్ టైప్ ఉంటుందా, లేకపోతే దానికి ప్లేన్ ఉంటుందా ఎడిటింగ్ కి? ఫ్రీ అన్నమాట, ఇది ఫ్రీ, చాలా ఈజీ టు యూస్, చాలా ఈజీ టు యూస్. అంటే అందులో ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, ఏఐని వాడచ్చు, అక్కడ ఉన్న ఏఐని వాడచ్చు. ఓకే సార్, చాలా చాలా బాగుంది, వాడండి. ఈరోజు ట్రై చేయండి, మీకు ఏమైనా క్వశ్చన్ వస్తే రేపు అడగండి. ఇప్పుడు నాకు ఎడిటింగ్ రాదండి, నేను ఎప్పుడు ఎక్స్టర్నల్ ఎడిటింగ్ చేయలేదు. నాకు వైటీ క్రియేట్ దొరికిన తర్వాత ఈ ప్రస్తుతానికి షార్ట్స్ అన్ని నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను. మంచి మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి అనమాట. అందులో మ్యూజిక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు చూడండి, ఏమైనా క్వశ్చన్స్ వస్తే రేపు చెప్తా. నేను ఫ్రీగా ఉంటే దాని మీద ట్యూటోరియల్ కూడా చేస్తాను మీకు. సార్ మీకు కాల్ చేసే టైమింగ్ ఏమన్నా చెప్పారు సార్? ఫ్రీ టైం యూ కనెక్ట్ మీ ఆన్ లింక్డ్ఇన్, అక్కడ నేను కమ్యూనికేట్ అయ్యి నేను కాల్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ఇన్ టుడే సెషన్? యాక్చువల్లీ ఈరోజు మీ ఛానల్ చూద్దాం అనుకున్నా, మనకు టైం దొరకలేదు, రేపు చూద్దాంలేండి. యాక్చువల్గా యూట్యూబ్ 2 classes ఎనఫ్, నో ప్రాబ్లం. విల్ ఎక్స్టెండ్ 1 more day, ఎందుకంటే యూట్యూబ్ చాలా ఇంపార్టెంట్, మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి విల్ ఎక్స్టెండ్ ఫర్ టుమారో. ఎనీ క్వశ్చన్స్? వీడియో క్రియేట్ చేశాను సార్, అదే వాట్సాప్ లో పెడతాను. ఇది ఎటువంటిది మన యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చా? చూద్దాం సార్. చెప్పండి. సేమ్ అకౌంట్ తోని అంటే 2 channels ఓపెన్ చేయొచ్చా సార్? చేయొచ్చు. చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇదే నా 1 Gmail అకౌంట్, సింగిల్ Gmail అకౌంట్. ఇక్కడ ఈ Gmail అకౌంట్ చూడండి ఎన్ని ఉన్నాయి, 4 ఛానల్ ఉన్నాయి. దీంతో ఒకటి. ఈ Gmail అకౌంట్ చూడండి ఎన్ని ఛానల్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి. ఎన్ని ఉంటే ఏం లాభం చెప్పు, నువ్వు టైం ఇవ్వాలి కదా. సో క్రియేటింగ్ మల్టిపుల్ ఛానల్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. ఉన్న ఛానల్కి మనం టైం ఇవ్వాలి, కానీ ఆప్షన్ అయితే ఉంది, మీరు చేసుకోవచ్చు. మళ్ళీ ఎందులోకి వెళ్ళి క్రియేట్ చేయాలి సార్ న్యూ ఛానల్? సేమ్ అకౌంట్ లో అందులోనే చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇది నా ఛానల్ అండి, ఇందులో ఒకటే ఛానల్ ఉంది, మల్టిపుల్ ఛానల్స్ లేవు. ఓకే, నువ్వు చేసుకోవాలనుకుంటే నిన్న చూపించాను మీకు, సెట్టింగ్స్లో వెళ్ళాలి. ఇక్కడ కాకుండా గో టు యూట్యూబ్, మీరు యూట్యూబ్ కదా, మీరు ఆల్రెడీ ఒక ఛానల్ తోటి ఉన్నారు. ఇప్పుడు ఏం చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కిందకి వస్తే సెట్టింగ్స్ బటన్ ఉంటుంది. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళకండి, నా యూట్యూబ్.com వెళ్ళండి, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. అప్పుడు మీ ఛానల్ ఏముందో తెలుస్తుంది. కింద యాడ్ ఆర్ మేనేజ్ ఛానల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ న్యూ ఛానల్. ఓకేనా, యూ కెన్ క్రియేట్ న్యూ ఛానల్ హియర్. క్లియర్ అండి? ఎస్, నెక్స్ట్. ఓకే, రేపు
అగైన్ మీ ఛానల్స్ అన్ని రేపు మొత్తం క్లాస్ మొత్తం ఐ విల్ చెక్ యువర్ ఛానల్స్ ఓన్లీ. తర్వాత ఎవరెవరు సక్సెస్ఫుల్ ఛానల్స్ ఉన్నారు, ఉమెన్ ఎలాంటి కంటెంట్ చేస్తారు, మెన్ ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏది వర్కౌట్ అవుతుంది, ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి, ఒక యూట్యూబ్ ద్వారా ఒక యూట్యూబ్ ఇన్కమ్ ఉందా, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ టుడేస్ క్లాసెస్ హెల్ప్ అయిందా? Yes, sir. Yes, sir. ఓకే రెహమాన్. సో రమ్య, ఎనీ క్వశ్చన్? ఎలక్షన్స్ కి హాలిడే ఇస్తారా సార్? ఎప్పుడు ఎలక్షన్స్ కా? ఎప్పుడు ఉంది ఎలక్షన్? పంచాయతీ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఏ డేట్ లో? 11th. 11. అంటే డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి సార్, అంటే మండల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్. రాకేష్, ఇది స్టాప్ చేయండి రికార్డింగ్.